పెద్దాపురం పట్టణానికి చెందిన తుమ్మల బాబు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మాజీ మంత్రివర్యులు మరియు పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పతో పాటు పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు D5తో మాట్లాడుతూ, నన్ను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు, విధి విధానాలకు కట్టుబడి జనసేన పార్టీని కాకినాడ జిల్లాలో నాకు అప్పగించిన బాధ్యతను మరింతగా ముందుకు తీసుకెళ్తానన్నారు. అలాగే కాకినాడ జిల్లాలో జనసేన పార్లమెంట్ అభ్యర్థితో పాటు జనసేన అసెంబ్లీ అభ్యర్థులు మరియు ఉమ్మడి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు కృషి చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెంట ఎంతమంది యువత నిస్వార్థంగా, మరి ఏ పార్టీకి లేనటువంటి యువత బలం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి యువత తలుసుకుంటే చేయలేనిది ఏమీ లేదనేటువంటిది అనేక సార్లు నిరూపణ జరిగింది. ఖచ్చితంగా యువతే కాదు, మహిళలే కాదు, ఈ రోజు వృద్ధులు కూడా జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాకినాడలో బలంగా ఉంది, కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ. మరి ముఖ్యంగా మరి అటువంటి నాయకుడి వెనకాల పనిచేస్తున్నందుకు, ఒక నీతి నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఉన్నటువంటి పార్టీలో నేను సుదీర్ఘకాలం పనిచేస్తున్నందుకు ఎప్పుడు గర్వంగానే ఫీల్ అవుతాను. కానీ ఎక్కడా మాకు ఏ విధమైనటువంటి అపోహలు కానీ తావులేదు. కొంతమంది చెప్తా ఉన్నారు, నిన్నటిదాకా దేవుడని కొలిసినటువంటి వారికి సీట్లు ఇవ్వబోయేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చెడ్డవాడిగా అభివర్ణిస్తా ఉన్నారు. మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తానే ఉన్నారు, చాలా త్యాగాలు చేయాలి. త్యాగాలనే మన పదవుల కోసం కాదు, రాష్ట్రంలో ప్రజల కోసం త్యాగం చేస్తా ఉన్నాం. మనకు పదవులు ముఖ్యం కాదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నష్టపోయారు. ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు, పరిపాలనా విధానం బాగోక ప్రజలందరూ నష్టపోయారు. ఈ ప్రజల యొక్క జీవితాలు మెరుగుపడాలంటే ఈ రోజు ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు అండతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించాలి. ప్రజల యొక్క జీవితాలు మెరుగుపరచాలని ఈ కూటమి తీసుకున్నారు, కానీ పదవుల కోసం కాదు. ఈ రోజు ఈ కూటమి వచ్చినట్టే ప్రజల జీవితాల్లో వెలుగు చూస్తారని మరొకసారి చెప్పుకుంటూ, ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.